హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ ప్రియా గార్డెన్. అందరూ బాగుండాలండి, అందులో మేము ఉండాలి. ఇది చూసారా, కుండీని నేను ఎప్పుడూ ఇట్లానే నింపుకుంటానండి. బాగా బలంగా వస్తాయి మొక్కలు అని. అడుగునంతా మనం తీసేసిన ఈ బెండకాయ చెట్లు వేసానండి. ఏదైనా పాదులైనా సరే, ఏ అయినా సరే తీసేసి అడుగునేసుకోవచ్చు. అట్లానే చూడండి, ఈ తీసేసిన మట్టిలో ఈ కిచెన్ వేస్ట్ అంతా కలిపి, అంటే మట్టి బాగా బలంగా తయారైద్దండి ఇట్లా చేస్తే. ఈ కిచెన్ వేస్ట్ దీంట్లో చూడండి, ఎగ్గు తొక్కలు, పాడైపోయిన ఉల్లిపాయలు, అలానే అరటికాయ తొక్కలు చూడండి. ఇట్లా ఇవన్నీ ఉండే ఇట్లా కలిపేసుకొని కొన్ని రోజులు అట్లా పక్కన పెట్టేసి దీంట్లో మొక్క పెట్టుకుంటే చాలా బలంగా వస్తుందండి. అంతే అండి, ఇట్లా ప్రతి కుండీని ఇట్లానే నింపుకోవచ్చు. ఇట్లా అండి, అంటే కుండీ వెయిట్ కూడా ఉండదన్నమాట మనం ఇట్లా నింపుకోవటం వల్ల. అలాగే తోటకూర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈరోజు తోటకూర హార్వెస్ట్. అలాగే మన బంతిపూలు చూడండి, ఇదిగోండి, ఇది కూడా కిచెన్ వేస్టే. ఇట్లా చేసి పెట్టే కవర్ అండి, ఇది కవర్లోనైనా చేసుకోవచ్చు మనం, డబ్బాలే కాదు. ఈ బలమంతా ఈ మొక్కకి వేస్ట్ నీళ్ళు ఉంటాయి కదా, అవన్నీ మొక్కకి వస్తాయి. తర్వాత కిచెన్ వేస్ట్ అయిపోయినాక కొంచెం కొంచెం మొక్కలకు వేసుకోవచ్చు, లేదా తీసేసిన మట్టిలో కలుపుకొని మళ్ళీ మనం మొక్కలు పెట్టుకోవచ్చు. చూడండి, తోటకూర అండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.